Hello friends, welcome back to our channel Budget Friendly Properties. బడ్జెట్ ఫ్రెండ్లీ అంటున్నారు కదా. ఈరోజు మీకు ముందుకు ఒక మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ తీసుకురావడం జరిగిందండి. ఈ ప్రాపర్టీ మనకి మంచి లొకేషన్లో, తక్కువ ప్రైస్లో, పొల్యూషన్కి దూరంగా, నేచర్కి దగ్గరగా, పీస్ఫుల్ లొకేషన్లో మంచి ప్రాపర్టీ తీసుకురావడం జరిగిందండి. ప్రాపర్టీ చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో. గ్రౌండ్ ఫ్లోర్ తోటి తుర్కాయంజాల్ నుంచి గుర్రంగూడ వెళ్ళే రూట్లో మనకి మధ్యలో ఉందండి ప్రాపర్టీ. మనకి సాగర్ హైవే నుంచి జస్ట్ మనకి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి ప్రాపర్టీ. సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది ప్రాపర్టీ. సో ప్రాపర్టీ చూస్తున్నారు కదా, గ్రౌండ్ ఫ్లోర్ అండి. చిన్నగా నీట్గా చిన్న ఫ్యామిలీ కోసం మంచిగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఈ ప్రాపర్టీ 100 స్క్వేర్ యార్డ్స్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. 18x50 డైమెన్షన్స్ ప్రాపర్టీ యొక్క. ప్రాపర్టీ ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి. ప్రాపర్టీ ముందు వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ ఉంది, చూస్తున్నారు కదా. అక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి కదండి, మనకి అదే కనెక్టివిటీ రోడ్ అనమాట. సో చుట్టూ మొత్తం అన్ని కన్స్ట్రక్షన్స్ ఏనండి. మంచి లొకేషన్లో ఉంది. సో ఇది ఓపెన్ ప్లేస్ ఉండడం వల్ల చాలామంది హైడ్రా కిందకి వస్తుందా అలాంటిది అని అడుగుతూ ఉంటారు. సో ఇది ఎటువంటి ఎలాంటి హైడ్రా కిందకి రాదండి. ఈ ప్రాపర్టీ మీకు డైరెక్ట్ లొకేషన్ గిట్ట మనకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అందులో మీరు క్లియర్గా చూసుకోవచ్చు. తుర్కాయంజాల్ నుంచి గుర్రంగూడ వెళ్ళే మధ్యలో ఈ ప్రాపర్టీ ఉందండి, చూస్తున్నారు కదా. ప్రాపర్టీ ఎలివేషన్ అయితే నీట్గా తీసుకున్నారు, సింపుల్గా, లేటెస్ట్గా. అండ్ మనకి గేట్ చూసుకున్నట్టయితే 8 ఫీట్ గేట్ తీసుకున్నారండి. 8 ఫీట్ గేట్ లేటెస్ట్ డిజైన్ తోటి తీసుకున్నారు. కింద మనకి ర్యాంప్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. అండ్ పక్కకి మనకి ప్లాంట్స్ ప్రొవిజన్ కూడా ఇచ్చారండి. అండ్ లోపలికి వెళ్ళినట్టయితే మనకి స్టార్టింగ్ ఎంట్రెన్స్లోనే రైట్ సైడ్లో బోర్ ఇచ్చారండి. ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి రైట్ సైడ్ ఈశాన్యంలో మనకి మంచి వాస్తు ప్రకారం ఈస్ట్ ఫేసింగ్లో బోర్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి పార్కింగ్ అండి. పార్కింగ్ అంటే మంచి స్పేషియస్గా, ఏదో చిన్నగా 100 స్క్వేర్ యార్డ్స్లోనే కంజెస్టెడ్గా అయితే లేదండి. మంచిగా కారు అండ్ 2 వీలర్ పెట్టుకునే అంత స్పేస్ ఉంది. అండ్ పార్కింగ్లోనే మనకి సంప్ ఇచ్చారండి. ఇది 5000 లీటర్స్ కెపాసిటీ తోటి సంప్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. పార్కింగ్ మొత్తం మనకి గ్రాండ్ తీసుకున్నారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. అండ్ మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి స్టెప్స్, పైనకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయండి. ప్రాపర్టీ చుట్టూ మనకి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మనకు 2 ఫీట్ గల్లీ తీసుకున్నారండి. బ్యాక్ సైడ్ మొత్తం గల్లీ ఉంది ఎల్ షేప్లో. సింహద్వారం ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి, మంచిగా లేటెస్ట్గా తీసుకున్నారు. అండ్ చుట్టూ మనకి టైల్స్ తీసుకున్నారు, పక్కన మనకి విండో తీసుకున్నారు. సింహద్వారం చూస్తున్నారు కదా, డోర్స్ అయితే మనకి ఇండియన్ టేక్ తోటి మంచి లేటెస్ట్ డిజైన్స్ తోటి తీసుకున్నారండి. చాలా నీట్గా తీసుకున్నారు. లోపలికి వెళ్ళినట్టయితే మనకి ఎల్ షేప్లో హాల్ తీసుకున్నారండి. ఇది వచ్చేసి మనకి సిట్టింగ్ ఏరియా టైప్ యూజ్ చేసుకోవచ్చు. ఇది 1 BHK కాబట్టి మనకి హాల్ కూడా మంచి స్పేసియస్గా వచ్చింది. కింద మొత్తం మనకి మార్బుల్ తీసుకున్నారండి. పైన నీట్గా ఫాల్ సీలింగ్, లైటింగ్ కానీ అంతా లేటెస్ట్గా తీసుకున్నారు. అండ్ హాల్లోనే మనకి లెఫ్ట్ రైట్ విండోస్ తీసుకున్నారు. మనకు వచ్చేసి PVC విండో తీసుకున్నారండి. గ్రిల్స్ కానీ అన్ని ప్రొవైడ్ చేశారు నీట్గా. అండ్ లెఫ్ట్ సైడ్లో గిట్ట మనకు ఒక విండో తీసుకున్నారు. మనకు 4x4 విండో తీసుకున్నారు. PVC విండోస్ మొత్తం గ్రిల్స్ అన్ని ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి టీవీ యూనిట్ తీసుకున్నారండి. టీవీ యూనిట్ గిట్ట మంచిగా ప్లాట్ఫామ్ మొత్తం గ్రాండ్ తీసుకున్నారు, మంచిగా నీట్గా తీసుకున్నారండి. నెక్స్ట్ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్లో కిచెన్, ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. ఓపెన్ కిచెన్ గిట్ట మంచి ఫ్లోరింగ్ మొత్తం గ్రాండ్ తీసుకున్నారు. అండ్ మొత్తం టైల్స్ తీసుకున్నారండి వాల్కి. ఇక్కడ మనకి చిన్న విండో ఇచ్చారు, PVC విండో. అండ్ ఇటు షెల్ఫ్స్ గిట్ట నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. పైన పెట్టుకోవడానికి మనకి స్పేస్ గిట్ ఇచ్చారండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం బెడ్రూమ్ చూద్దాము. బెడ్రూమ్ 1 BHK కాబట్టి మనకు బెడ్రూమ్ ఇచ్చారండి. బెడ్రూమ్కి వెళ్ళే ముందు వాష్రూమ్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారండి. వచ్చేసి మనకి వాష్రూమ్ తీసుకున్నారు. పైన వర్క్ టైల్స్ కానీ విండో కానీ అన్నీ నీట్గా తీసుకున్నారండి. ఇది బెడ్రూమ్ అండి. అన్ని పెయింటింగ్ సీట్ ఫైనల్ టచ్ చేస్తున్నారండి. సో ఫైనల్లో ఉంది. షెల్ఫ్ సీట్ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. బీరువా ప్రొవిజన్ కానీ, పైన నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. అండ్ వాల్కి చూసుకున్నారు, నీట్ పెయింటింగ్స్ తీసుకున్నారు. కింద ఫ్లోరింగ్ మొత్తం మనం మార్బుల్ తీసుకున్నారు. డోర్స్ చూస్తున్నారు కదా, డోర్స్ గిట్ట మంచి లేటెస్ట్ డిజైన్స్ తోటి మంచిగా నీట్గా తీసుకున్నారండి. అసలు చాలా తక్కువ అండి ప్రాపర్టీ ప్రైస్. మీరు వింటే మాత్రం డైరెక్ట్ బుకింగ్ అమౌంట్ కడతారు, అంత తక్కువ ప్రైస్లో ఈ ప్రాపర్టీ రావడం జరుగుతుంది. సో ప్రాపర్టీ చూస్తున్నారు కదా,
మనం పైనకి వెళ్ళి టెర్రస్కి వెళ్దామండి. టెర్రస్కి అసలు ఎట్లా ఉంది ఏందనేది చూద్దాము. ఈ ప్రాపర్టీ మనకి G+1 పర్మిషన్ గిట్ట ఉందండి. సో పైకి వెళ్ళడానికి మనకి 2 feet స్టెప్స్ తీసుకున్నారు. ఈ స్టెప్స్ గిట్ట మంచిగా 5 వరకు ఉన్నాయండి. గ్రానైట్ తోటి తీసుకున్నారు. పైకి వెళ్ళినట్టయితే మనకి పైన నీట్గా రేకులు ప్రొవైడ్ చేశారు. అంటే హెడ్ రూమ్కి మనకి మొత్తం వర్షం పడకుండా రేకులు ప్రొవైడ్ చేశారు. ఇది టెర్రస్ అండి. కింద మొత్తం ఫ్లోరింగ్ చేయించారు. పైన మంచిగా నీట్గా అక్కడ మనకి వాటర్ పెట్టుకోవడానికి, వాటర్ ట్యాంక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఇచ్చారు. సో బోర్ వాటర్ పెట్టుకోవడానికి ఇది ప్రొవిజన్ ఇచ్చారండి. చుట్టూ చూస్తున్నారు కదండి, అన్ని ప్రాపర్టీస్ అండి. అదే మనకి మెయిన్ రోడ్ అండి. అటు చూస్తున్నారు కదండి, అదే మెయిన్ రోడ్ అండి. మనకి తుర్కా ఎంజాల్ నుంచి గురంగూడకి వెళ్ళే రూట్ అనమాట. అటు వెళ్తే మనకి తుర్కా ఎంజాలు, ఇది లెఫ్ట్ సైడ్ బ్యాక్ సైడ్ మనకి గురంగూడ అనమాట. ప్రాపర్టీ చూస్తున్నారు కదా, మంచి లొకేషన్లో, పీస్ఫుల్ లొకేషన్లో ఉందండి. సో ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకి 52 lakhs కోట్ చేస్తున్నారండి. 52 lakhs అండి ప్రాపర్టీ ప్రైస్. ఇది ఏం ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, ఇది గిట్ట నెగోషియబులే మనకి. సో మంచి లొకేషన్లో తక్కువ ప్రైస్లో మంచి ప్రాపర్టీ అండి. సో డైరెక్ట్ ఓనరే అనమాట, ఎలాంటి మీడియేటర్స్ ఇటు లేరు. సో మంచి లొకేషన్లో ఉంది. మనకి అవుటర్ నుంచి ఎగ్జిట్ 12 నుంచి గిట్ట మనకి ప్రాపర్టీ జస్ట్ 7 kilometers డిస్టెన్స్లో ఉందండి ప్రాపర్టీ. సో అస్సలు మిస్ చేసుకోకండి. మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ నీట ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.